యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రార్థన చేయడానికి, కీర్తన ద్వారా స్తుతించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేసినందుకు కృతజ్ఞతలు యేసు ప్రభు నామములో చెల్లిస్తూ ఉన్నాను. నేటి అంశము ఏలియా మరియు ఎలీషా సంబంధము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, రిలేషన్షిప్ బిట్వీన్ ఎలైజా అండ్ ఎలీషా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, వాక్యపు వెలుగులోకి, జీవంలోకి, సత్యంలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ అభిషేకముతో మా జీవితాలను నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. క్రీస్తు యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో కలిసి సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు, పరిశుద్ధాత్ముడు యాకోబు ద్వారా రాయించినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verses 16 to 18. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 16 నుంచి చదువుతున్నాను. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. క్రీస్తు వారి వాక్యాన్ని మన జీవితంలో ఆస్వాదించగాక. ఆమేన్. 16వ వచనంలోని ఆఖరి లైను ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అందరూ కలిసి నాతో చెప్పండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఆమేన్. ఏలియా మరియు ఎలీషా వారి జీవితాలలో ఉన్నటువంటి సంబంధం, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి సంబంధాన్ని గురించి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథము, సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 2 verses 1 to 15 we are going to meditate. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం మొదటి 15 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. మొదటి వచనం పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. జరిగినటువంటి సంఘటన 2000 సంవత్సరాల కిందట ఈ లోకములో ఏలియా ఎలీషా నివసించిన కాలంలో జరిగినటువంటి సంఘటన ద్వారా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏలియా ఆకాశమునకు ఆరోహణము కాబోయే ముందుగా శారీరకమైన మరణాన్ని భక్తుడైన సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా రుచి చూడలేదు. భౌతికమైనటువంటి మరణాన్ని పొందలేదు. ఏలియాని ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. మరణించకుండానే, శారీరానుసారమైన మరణాన్ని పొందకుండానే పరలోకానికి ఆరోహణమయ్యాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి వచనంలో 2వ లైన్, 3వ లైన్లో ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ప్రియమైనటువంటి సంగమా, గిల్గాలు అంటే అర్థం సర్కిల్ ఆఫ్ స్టోన్స్, రాళ్ళు. ఒక గుండ్రముగా ఉన్నటువంటి స్థలములో
ఒక సర్కిల్ లాగా ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి రాళ్ళు గెల్గాలు. ఆ స్థలం నుండి బయలుదేరారు. ఎవరు బయలుదేరారు? ఏలియా బయలుదేరాడు. ప్రేమైనటువంటి సంఘమా, మన జీవితాలు కూడా ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఒక సర్కిల్ లాగా ఉండాలి. మన జీవితంలో ఒక రాయి ఉండాలి. ఏమిటి ఆ రాయి అంటే వాక్యం అనేటువంటి రాయి మన జీవితంలో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏలియా బయలుదేరాడు. 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. బేతేలు అంటే అర్థం హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అనే అర్థం. విశ్వాసులు ఎక్కడ ఉండాలి అంటే విశ్వాసుల యొక్క జీవితమే దేవుని ఇల్లుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి జీవితము దేవునికి ఒక ఇల్లుగా ఉండాలి. ప్రతి విశ్వాసి యొక్క హృదయం, ప్రతి విశ్వాసి యొక్క జీవితం దేవుడు నివసించేటువంటి ఒక ఇల్లుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. అక్కడ పౌలు గారు ఏమంటున్నారు అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16-17 వచనంలో మీరు దేవుని ఆలయం మరియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. Don't you know that your body is a temple of God where the Spirit of the Lord dwells in you అని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియజేసినటువంటి సంఘం, కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. కలిసి నాతో చెప్పండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైన, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు. నా జీవితము, నా శరీరము యేసు ప్రభువు నివసించే ఆలయము. పరిశుద్ధాత్ముడు నాలో నివసించే దేవుని ఆలయము నా జీవితము. ఆమేన్. అది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ ఏలియా సెలవిస్తూ ఉన్నాడు. ఎవరితోటి? ఎలీషాతో సెలవిస్తూ ఉన్నాడు. ఏలియా అంటే అర్థం ఏమిటి అంటే ప్రేమైనటువంటి సంఘమా, ఏలియా అంటే యెహోవా ఈజ్ మై గాడ్ అని అర్థం. యెహోవా నా యొక్క దేవుడు అని అర్థం. ఎలీషా అంటే సాల్వేషన్, గాడ్ ఈజ్ మై సాల్వేషన్, దేవుడే నా రక్షణ అని అర్థం. ఇక్కడ బేతేలుకు వెళ్ళమన్నాడు. ఎవరు చెప్తున్నారు? ఏలియా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఎలీషాతో చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ గురు శిష్యులాగా భూలోకంలో నివసించినటువంటి కాలంలో వాళ్ళ యొక్క జీవితాలు మనకి అనేక పాఠాలను నేర్పిస్తూ ఉన్నాయి, అనేక సత్యాలను తెలియచేస్తూ ఉన్నాయి. ఏలియా సెలవిచ్చాడు. నేను బేతేలుకు వెళ్తున్నానని చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. ఆమె ఒక తీర్మానం, ఎలీషాలో ఉన్నటువంటి ఒక తీర్మానం. ప్రేమైనటువంటి సంఘమా, అదే తీర్మానము విశ్వాసులలో ఉండాలి. యెహోవా జీవముతోడు, నేను నీతో ఉంటాను, ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను, నీతో కలిసి పని చేస్తాను అని ఒక తీర్మానం చేసుకోవాలి విశ్వాసులు.
ఎల్లప్పుడూ కూడా ఒక తీర్మానంలో మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎలీషాలో ఉన్నటువంటి తీర్మానం చూడండి. పరిస్థితులు అనుకూలించకపోయినా, దైవజనుడు అంగీకరించకపోయినా తన తీర్మానం మారలేదు, తన ఆలోచన మారలేదు, తన నిర్ణయం మారలేదు. ఆలోచన చేయండి. పరిస్థితులు మన నిర్ణయాన్ని మార్చివేయకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ లోకంలో ఉన్నటువంటి అప్పులు, ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనతలు మన జీవితాలని మార్చివేయకూడదు. దేవుని చిత్తంలోనే మనం నడవాలి, దేవుని ఆలోచనలోనే మనం ఉండాలి. మన తీర్మానాన్ని మనం మార్చుకోకూడదు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే ఏలియా దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్పాడో, నేను బేతేలుకు వెళుతున్నాను అంటే నేను కూడా వస్తానని ఎలీషా చెప్పాడు, తీర్మానం చేసుకున్నాడు. 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఆలోచన చేయండి. అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? ప్రవక్తల శిష్యులు చాలా మంది ఉన్నారు. ఎలీషా తోటి మిగిలిన శిష్యులు అంటున్నారు, ఏమంటున్నారు? నీకు తెలుసా ఏలియాని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు అన్న సంగతి నీకు తెలుసా అని అడిగినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? నాకు తెలుసు, నేను ఎరుగుదును, మీరు మౌనంగా ఉండండి అంటున్నాడు. ఎలీషాకి తెలుసు, తన నిర్ణయం తెలుసు, తండ్రి చిత్తము తెలుసు, తన ఆలోచన తెలుసు, తన తీర్మానం తెలుసు. తన తీర్మానాన్ని మార్చుకోవటం లేదు. మనుషులు చెప్పే సలహాని వినటం లేదు. ఎవరు? ఎలీషా. ఎలీషా అంతరంగములో, ఆత్మలో ఒక నిర్ణయం కలిగింది. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఏలియాతో నేను ఉంటాను, ఏలియాతో నేను వెంబడిస్తాను అనేటువంటి ఒక తీర్మానం కలిగింది. ప్రేమైనటువంటి సంఘమా, తీర్మానాన్ని మార్చుకోకూడదు. పరిస్థితులు అనుకూలంగా మనం మారిపోకూడదు. వాక్యానుసారంగా మనం మారాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి, పరిశుద్ధాత్మానుసారంగా మనలో జీవము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. అది 2వ సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, అది ఏలియా చెప్పాడు. ఏమంటున్నాడు? పిమ్మట 4వ వచనం, ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసేది. కలిసి నాతో చెప్పండి, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను, యేసయ్యను నేను వెంబడిస్తాను, పరిశుద్ధాత్మను నేను వెంబడిస్తాను. ఇదే నా తీర్మానం. ఆమేన్. ఎలీషా వలె మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మన జీవితంలో, భవిష్యత్తులో మనం తీసుకోవలసినటువంటి నిర్ణయం. ప్రేమైనటువంటి సంఘమా, ఎక్కడికి వెళ్తానికి సిద్ధపడ్డారు? ఎలీషా యెరికోకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. యెరికో అంటే అర్థం మీన్స్ ప్లేస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, సువాసన కలిగినటువంటి స్థలము. అంటే విశ్వాసుల జీవితాలు క్రీస్తు పునరుత్థానములకు సువాసన కలిగి ఉండాలి. క్రీస్తు మరణపు పునరుత్థానములకు సాక్షులుగా ఉండాలి. మన జీవితంలో క్రీస్తు ప్రేమ ఒక సువాసనగా ప్రకటించాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి సత్యం, పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం. మన జీవితము, మన ఆత్మీయ జీవితము, ఈ లోకములో మనం జీవించినంత కాలము కూడా మన జీవితము ఒక సువాసనగా క్రీస్తు ప్రేమతో, క్రీస్తు జీవితంతో, క్రీస్తు మరణ పునరుత్థానం కలిగిన సువాసనను మనం ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అది యెరికో అంటే సత్యం, యెరికో అంటే అర్థం. ప్రియమైనటువంటి సంఘమా, 3వ సత్యం ఏంటి అంటే, ఏలియా ప్రయాణం చేస్తున్నాడు.
తనతో పాటు ఎలీషా కూడా ప్రయాణం చేస్తున్నాడు. 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు మూర్ఖులుడని. చూడండి, అనేక సార్లు అనేక రకాలైనటువంటి దైవజనులు చెప్తుంటారు సలహాలు. అనేక సార్లు అనేక మంది స్నేహితులు సలహాలు ఇస్తూ ఉంటారు, బంధువులు సలహాలు ఇస్తూ ఉంటారు. అనేక మంది అనేక రకాలైనటువంటి లోకానుసారమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఎలీషా మనసు మారలేదు, ఎలీషా నిర్ణయము మారలేదు. ఎలీషా ఏ నిర్ణయాన్ని అయితే ఎలియాతో చెప్పి ఉన్నాడో అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. మనుషులు చెప్పిన ఆలోచనను అంగీకరించడం లేదు, మిగిలిన శిష్యులు చెప్పిన ఆలోచనను అంగీకరించడం లేదు. ప్రేమైనటువంటి సంగమా, ఎలీషా ఏమంటున్నాడు? నేడు యెహోవా నీ యొద్దకు నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు మూర్ఖులుడనెను. అంటే మీ సలహాలు నాకు వద్దు, మీ ఆలోచనలు నాకు వద్దు, నాకు అవసరం లేదు అని ఒక మాటలో చెప్తున్నాడు. మీరు ఊరకనే ఉండండి, మీరు నెమ్మదిగానే ఉండండి, మీరు ఇక మాట్లాడవద్దు, మీరు ఇచ్చిన సలహాలు ఇక చాలు అనే ఆలోచనతోటి చెప్తూ ఉన్నాడు ఎలీషా. ప్రేమైనటువంటి సంఘమా, యోద్ధాను అంటే అర్థం ఏమిటి అంటే గో డౌన్, ఫ్లో డౌన్, కిందకి ప్రవహించుట. దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం కలుగుతుంది అంటే దేవునిలో ఉన్నటువంటి అభిషేకము, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి కృప, దేవునిలో ఉన్నటువంటి శక్తి మన ద్వారా ఇక్కడ ఈ లోకములో ప్రవహించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. జోర్డాన్ మీన్స్ గో డౌన్, ఫ్లో డౌన్. ప్రేమైనటువంటి సంఘమా, ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి సత్యం. పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్నటువంటి సత్యం. యోర్ధానుకు వెళ్ళాలి అంటే ప్రవహించాలి ప్రేమతో, తండ్రి ప్రేమతో, యేసయ్య కృపతో, యేసయ్య ఇచ్చిన రక్షణతో మనం ప్రవహించాలి. మన జీవితము ఒక ప్రవాహంలా ఉండాలి. దేవుని యొద్ద నుండి ఈ లోకంలో ప్రవాహంలాగా ప్రయాణం చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటిది గెలుగాలు అంటే వాక్యము చుట్టూ మన జీవితాలు తిరగాలి, యేసయ్య చుట్టూ మన జీవితాలు తిరగాలి, పరిశుద్ధాత్మ చుట్టూ మన యొక్క జీవితాలు తిరగాలి. అది గిల్గాలు చుట్టూ మీన్స్ సర్కిల్ ఆఫ్ స్టోన్స్. మన జీవితాలు ఈ లోకంలో ఒక రాయిగా ఉండాలి. యేసు ప్రభు ఒక రాయికి గుర్తు. ఆ యేసయ్య మనలో ఉన్నప్పుడు మన మనసు, మన ఆత్మీయ జీవితం, మనమంతా కూడా చుట్టూ తిరుగుతాం. ఎవరి చుట్టూ? వాక్యము చుట్టూ తిరుగుతాం, పరిశుద్ధాత్మ చుట్టూ తిరుగుతాం. అది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్న సత్యం, బయలుపరుస్తున్నటువంటి సత్యం. దేవుని చుట్టూ, వాక్యము చుట్టూ, పరిశుద్ధాత్మ చుట్టూ మన జీవితాలు, మన మనస్సులు, మన ఆత్మలు, మనము కూడా చుట్టూ తిరగాలి. వాక్యము చుట్టూ తిరగాలి, పరిశుద్ధాత్మ చుట్టూ మనం తిరగాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు. మన జీవితములో నిత్యము దేవుని యొక్క సన్నిధితో ఉండాలి. మన ఆత్మ నిత్యము దేవుని యొక్క సన్నిధితో, యేసయ్య సన్నిధితో, పరిశుద్ధాత్మ సన్నిధితో మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా ప్రేమైనటువంటి సంఘమా, యెరికో అంటే సువాసన గల స్థలం. మన ఆత్మీయ జీవితము ఒక సువాసన గల జీవితముగా ఉండాలి. ఎప్పుడు మన జీవితము సువాసన కలిగిన జీవితంగా ఉంటుంది అంటే ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆ పరిశుద్ధాత్మ మన ఆత్మను, మన అంతరంగాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించేటప్పుడు మన జీవితము సువాసన కలిగినటువంటి స్థలముగా, జీవితముగా, దేవుని ఇల్లుగా మార్చివేయబడుతుంది అని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. అప్పుడు మనం ప్రవహిస్తాం. దేవుని యొక్క సన్నిధి నుండి భూలోకంలో దేవుని యొక్క ప్రేమ చేత మనం ప్రవహిస్తామని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు వాక్యము చేత కట్టబడాలి. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసి యొక్క జీవితము వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవది, మన జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు.
ఈ లోకములో అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అనేక మార్గాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ నడిపించేటువంటి మార్గము శ్రేష్టమైనది. ఈ లోకములో మంచివి అనేక ఉండొచ్చు, కానీ వాటన్నిటికన్నా శ్రేష్టమైనది పరిశుద్ధాత్ముడు చూపించేటువంటి మార్గం. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉండురు. As many as are led by the Spirit of God, they are called sons of God. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అప్పుడే కలుగుతుంది. ఈ లోకంలో సమస్యలు ఉన్నప్పటికీ, శరీరంలో బలహీనతలు ఉన్నప్పటికీ, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ, ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పటికీ, ఈ లోకములో అనేక రకాలైన సాంఘిక, మానసిక, ఆర్థిక, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ, బలహీనతలు ఉన్నప్పటికీ, ఎప్పుడైతే మనం వాక్యం చుట్టూ మన యొక్క మనసు కేంద్రీకరించబడుతుందో, మన అంతరంగము కేంద్రీకరించబడి ఉంటుందో, పరిశుద్ధాత్మ చుట్టూ మన యొక్క జీవితాలు నడిపించబడుతూ ఉంటాయో, ఆ సమస్యలన్నిటి నుండి, బంధకాలన్నిటి నుండి, బలహీనతల నుండి, రోగాల నుండి, సమస్యల నుండి, శోధన నుండి, ఆ చీకటి నుండి, ఆ దురాత్మల ప్రభావం నుండి, అధికారం నుండి తప్పించబడటానికి మార్గాలు పరిశుద్ధాత్ముడు తెలుస్తాడు. కాబట్టి మనం నిత్యము కూడా ఆలోచన చేయాలి. ఏమిటి ఆలోచన చేయవలసింది? దిద్దుకోవలసింది. మన జీవితాలు వాక్యము చేత నడిపించబడుతున్నాయా? మన మనసు వాక్యము చుట్టూ ఉన్నదా, పరిశుద్ధాత్మ చుట్టూ ఉన్నదా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చూపించేటువంటి వెలుగులోకి మనం వెళ్ళినప్పుడు ఆ వెలుగు చీకటిని తీసివేస్తుంది. చీకటి లోకానికి గుర్తు, చీకటి సమస్యకు గుర్తు, చీకటి బలహీనతలకు, అప్పులకు, బంధకాలకు, రోగాలకు, దయ్యాలకు, సాతానికి గుర్తు. వాటన్నిటి నుండి విడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు విడిపిస్తాడు. ఎందుకు విడిపిస్తాడు అంటే, నీవు కావాలి. ప్రతి విశ్వాసి దేవునికి కావాలి. ప్రతి విశ్వాసి ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు పరిశుద్ధుల సహవాసంలో, మధ్యాకాశంలో ఎత్తబడేటువంటి సంఘములో, సార్వత్రిక సంఘములో ప్రతి విశ్వాసి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మను సహాయం దయచేస్తాడు. క్రీస్తు యేసు మనసును అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, యేసయ్య ఇచ్చిన కృపను పొందుకోవటానికి, తండ్రి చూపిన ప్రేమను పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి ఇష్టపడాలి. తీర్మానాన్ని మార్చుకోకూడదు. ఎలీషా తీర్మానాన్ని మార్చుకోలేదు. పరిస్థితుల అనుగుణంగా నడవలేదు. మనుషుల సలహాను పాటించలేదు. తన తీర్మానాన్ని వదులుకోలేదు. అది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. కాబట్టి మన జీవితాలు విశ్వాసములో కట్టబడాలి. విశ్వాసము నుండి విశ్వాసములోకి మనం ఎదగాలి. ఎలా ఎదుగుతాం? యేసయ్య మాటలు వినడం ద్వారా, వాక్యము ద్వారా మనం విశ్వాసము కట్టబడుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యము ద్వారా. క్రీస్తు యేసు మరణ పునరుత్థానము ద్వారా మనలో విశ్వాసము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంగమ, అదే సత్యాన్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. వినటము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినటం ద్వారా మనలో ఉన్న విశ్వాసము పెరుగుతుంది. Our faith will be increased by His word, by hearing the word of God. యేసయ్య మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసాన్ని పెంచడానికి, విశ్వాసం నుండి విశ్వాసంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఎవరికి సహాయం దయచేస్తాడు? ప్రతి విశ్వాసికి సహాయం దయచేస్తూ ఉంటాడు. విశ్వాసములో బలపడాలి. విశ్వాసములో బలవంతులు కావాలి. నీలో ఉన్న విశ్వాసము ఇతరులకు బలాన్ని వచ్చే విధంగా నీలో ఉన్న విశ్వాసము బలపడాలి. నీవు బలవంతులకు కావాలి. విశ్వాసములో బలవంతులకు కావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు విశ్వాసంలో బలపడాలి. మన జీవితాలు విశ్వాసాన్ని కలిగి జీవించాలి. అందుకే నీతిమంతులు విశ్వాసం వలన జీవించను. ప్రేమటువంటి సంఘమా, అది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నటువంటి సత్యం. 4వ సత్యం ఏమిటి అంటే, మన జీవితాలు, ప్రతి విశ్వాసి జీవితాలు ప్రార్థనలో బలవంతులు కావాలి. ఆలోచన చేయండి.
ప్రార్థనలో బలవంతులు కావాలి. దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడు, వాక్యముతో సంబంధము కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో సంబంధము కలిగినప్పుడు ప్రార్థనలో బలవంతులు అవుతాం. ప్రార్థన జీవితంలో బలవంతులం అవుతాం. ఆత్మీయ జీవితంలో బలవంతులం అవుతాం. ప్రతి ఒక్క విశ్వాసి బలవంతులు కావాలి. ఆత్మీయ జీవితంలో బలవంతులు కావాలి. ప్రార్థనలో బలవంతులు కావాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైనటువంటి సంఘమ, అందుకు మనలో ఒక కోరిక ఉండాలి. ఎలీషాలో ఒక కోరిక ఉన్నది. ఏమిటి ఆయనలో ఉన్నటువంటి కోరిక? చెప్తున్నాడు, ఎలీషా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎలియాతో చెప్తున్నాడు. 6వ వచనం, అంతలో ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి. ఏలియా ప్రార్థనలో శక్తి ఉన్నది. ఏలియా మాటలో శక్తి ఉన్నది. ఏలియాలో అభిషేకం ఉన్నది. ప్రవక్త అయినటువంటి ఏలియాలో అభిషేకం ఉన్నది. అందుకే ఏలియాలో ఉన్న అభిషేకాన్ని చూసినటువంటి, తెలుసుకున్నటువంటి, ఆ సత్యాన్ని గ్రహించినటువంటి ఎలీషా ఏమంటున్నాడు అంటే, ఏలియాతో ఏమంటున్నాడంటే, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని నడుగుమని చెప్పగా, నేను నీకేం కావాలి అడుగుతున్నాడు. నా ద్వారా నీకేం కావాలి? సహజంగా పిల్లలు అడుగుతారు తల్లిదండ్రుల్ని, నాకు ఇది కావాలి అని అడుగుతారు. బర్త్డే కానీ సమయంలో కానీ, పరీక్షలో పాస్ అయిన తర్వాత కానీ, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని తల్లిదండ్రులు మీ పిల్లలు అడుగుతారు. వాళ్ళ కోరికలు చెబుతారు. ప్రేమైనటువంటి సంఘం, ఇక్కడ ఎలీషా తన కోరిక చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఏలియాతో చెప్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 9వ వచనం, ఏలియా అడిగినప్పుడు నేనేమి చేయకూడదునో దానిని అడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చునట్లు దయచేయమనెను. నీలో ఉన్న అభిషేకం 2 అంతలు నాకు కావాలి అని అడుగుతున్నాడు. ఆలోచన చేయండి. కష్టపడాలి. ఎలా కష్టపడాలి? ఎలా కష్టపడాలి? విశ్వాసముతో కష్టపడాలి. ప్రార్థనతో కష్టపడాలి. ఒక నిరీక్షణ, ఒక కోరిక ఉండాలి. నాకు అభిషేకము కావాలి, అభిషేకముతో నా జీవితం నడిపించబడాలి అనేటువంటి ఒక కోరిక ఉండాలి. ఎలీషాలో ఉన్నటువంటి ఒక మంచి కోరిక ఆలోచన చేయండి. విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి కోరిక ఏమిటి? అభిషేకాన్ని కోరుకుంటున్నాడు. 1% కాదు, 2 అంతల అభిషేకం. ఏలియాలో ఉన్నటువంటి 2 అంతల అభిషేకం కావాలి అని కోరుకుంటున్నాడు. నీలో ఉన్నటువంటి ఆత్మ, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఆలోచన చేయండి. గుర్తించిన, గ్రహించిన, తెలుసుకున్నటువంటి సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. నాకు అభిషేకం కావాలి, నీలో ఉన్న దానికన్నా 2 అంతలు కావాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసులు కూడా అదే కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను కోరుకోవాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అభిషేకాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నడిపింపును కోరుకోవాలి. అది మనలో ఉన్నటువంటి కోరిక. ప్రేమైనటువంటి సంగమం, సహజంగా ఉద్యోగాలు కోరుకుంటాం, ఇల్లు కోరుకుంటాం, వస్తువులు కోరుకుంటాం, మిగతా అనేకం మనం కోరుకుంటూ ఉంటాం. కలిగి ఉండాలి అని కోరుకుంటాం. ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటికన్నా శ్రేష్టమైనది, విలువైనది ఏమిటి అంటే పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను కోరుకోవాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నడిపింపును కోరుకోవాలి. ఇక్కడ కోరుకుంటున్నాడు, ఎలీషా కోరుకుంటున్నాడు. అప్పుడు ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా ఏమన్నాడో చూడండి. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని ఏలియా అంటున్నాడు. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడి
నప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరుపరచెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చాయి. అగ్ని రథాల మీద అగ్ని గుర్రాల మీద దేవుని యొక్క సన్నిధి వచ్చింది. ప్రేమైనటువంటి సంగమా, ఆ యొక్క రథంలో తీసుకుని వెళ్ళిపోయాడు, సుడిగాలిలో తీసుకుని వెళ్ళిపోబడ్డాడు. ఎవరు? ఏలియా. మరణాన్ని రుచి చూడకుండా తను శరీరముతో తను ఆకాశంలో నుండి దేవుని యొక్క సన్నిధికి పరలోకానికి ఆరోహణమయ్యాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన తనలో ఉన్నది కాబట్టి భౌతికపరమైన శరీరానుసారమైన మరణాన్ని రుచి చూడకుండానే తను పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ప్రియమైనటువంటి సంఘమ, అప్పుడు ఎలీషాలో ఉన్నటువంటి స్పందన, ఎలీషాలో ఉన్నటువంటి ఈ యొక్క సంతోషం, అంతరంగములో ఉన్నటువంటి సంతోషం చూడండి. 11వ వచనం, వారు ఇంకా వేడుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరుపరచను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఏలియా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. యెరికో దగ్గర నుండి కనిపెట్టబడిన ప్రవక్తల శిష్యులు అది చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ప్రేమైనటువంటి సంఘం, గుర్తించారు, శిష్యులు గుర్తించారు, సలహాలు ఇచ్చినటువంటి శిష్యులు గుర్తించారు. ఏమిటి వాళ్ళు గుర్తించింది? ఎలీషా మీదకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ వచ్చినటువంటి ఆ సత్యాన్ని వాళ్ళు భౌతికంగా కళ్ళతో చూశారు. ప్రేమైనటువంటి సంఘమ, ఎప్పుడైతే ఏలియా శరీరం మీద నుండి కింద పడినటువంటి ఆ దుప్పటిని తీసుకుని అదే యోర్దాను నదికి వెళ్ళి కొట్టగా ఆ యొక్క యోర్దాను నది 2 పాయలుగా చీలిపోయింది. ఆరిన నేల మీద ఎలీషా తిరుగు ప్రయాణం చేశాడు. ప్రేమైనటువంటి సంఘమ, అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. అద్భుతాలు జరగడం ఎప్పుడు ప్రారంభిస్తాయి? దేవుని మాట ద్వారా, వాక్యం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మానవుడు చేయలేనిది పరిశుద్ధాత్ముడు చేస్తాడు, యేసు ప్రభు చేస్తారు. మనుషులకు అసాధ్యమైనవి యేసు ప్రభు చేస్తాడు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, మరణము గెలిచిన దేవుడు, మరణాన్ని కొట్టివేసిన దేవుడు, పాపిని పవిత్రునిగా చేయడానికి పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చినటువంటి పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దేవుడు, మార్గాన్ని చూపిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు ఇచ్చిన మార్గంలోకి నడవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ఎలీషా అభిషేకాన్ని పొందుకున్నాడు, ఎలియాలో ఉన్నటువంటి అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆయన దుప్పటి ద్వారా పట్టుకున్నాడు, ఆ యొక్క అద్భుతం చేయడానికి ప్రారంభించాడు. ప్రేమైనటువంటి సంఘమ, అభిషేకము ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ యొక్క యోర్దాను నది 2 పాయలుగా చీలిపోయింది. ఆయన నేల మీద నడుచుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చాడు, తను ఉన్న స్థలానికి వచ్చాడు. ప్రేమైనటువంటి సంఘమ, అద్భుతాలు ప్రతి ఒక్క జీవితంలో జరగటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. యేసు ప్రభు సహాయం చేస్తాడు. కారణం ఏంటి అంటే, తండ్రిని మహిమపరిచే వారు కావాలి, తండ్రి చిత్తాన్ని అంగీకరించేవారు కావాలి, తండ్రి చిత్తాన్ని తెలుసుకునేవారు కావాలి,
తండ్రి చిత్తములో ఉండేవారు కావాలి. అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం దయచేస్తారు. ప్రేమైనటువంటి సంఘం, శిష్యులు ఈ లోకములో నివసించినప్పుడు శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇచ్చారు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలము తోడుగా ఉన్నాను అని యేసయ్య వాగ్దానం చేశారు. సదాకాలం ఎవరు తోడుగా ఉంటారు? యేసయ్య తోడుగా ఉంటారు, పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటారు. అయితే విశ్వాసులు చేయవలసినటువంటి పని ఏమిటి? విన్న సత్యాన్ని, తెలుసుకున్న సత్యాన్ని, అనుభవించిన ఆశీర్వాదాలను ప్రకటించాలి. క్రీస్తు మరణమును పునరుత్థానమును ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఏలియా వారిద్దరి జీవితాల ద్వారా పరిశుద్ధాత్ముడు అనేక సత్యాలను నేర్పిస్తూ ఉన్నాడు. మనం అనుభవంలోకి రావాలి, గిల్గాలు అనుభవంలోకి రావాలి. యేసయ్య చుట్టూ ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. బేతేలు, మన జీవితమే ఒక బేతేలుగా ఉండాలి. దేవుడు నివసించేటువంటి, యేసయ్య నివసించేటువంటి ఒక ఇల్లుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి ఒక ఇల్లుగా మన జీవితాలు ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. యోర్దాను ప్రవహించేటువంటి, క్రీస్తు ప్రేమ చేత ప్రవహించేటువంటి సాక్ష్యాన్ని కలిగి ప్రవహించేటువంటి జీవితము మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలోని శక్తిని, పరిశుద్ధాత్మలోని వరాలను ఆశపడేటువంటి విశ్వాసిగా మనం ఉండాలి. మనలో కోరిక ఉండాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలు, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అభిషేకం నాకు కావాలి అనేటువంటి ఆశ, ఒక తృష్ణ, ఒక కోరిక, ఒక పట్టుదల కలిగి ఉండాలి. ఎలీషాలో పట్టుదల ఉంది, ఎలీషాలో విశ్వాసం ఉన్నది, ఎలీషాలో ప్రార్థన ఉన్నది. ఎలీషా తీర్మానాన్ని మార్చుకోలేదు. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి తీర్మానాన్ని మార్చుకోలేదు. తన కోరిక నెరవేరేంత వరకు తన పట్టు వదలలేదు, వదిలిపెట్టలేదు. ఎవరిని? ఏలియాని వదిలిపెట్టలేదు. ప్రియమైనటువంటి సంఘమా, దేవునితో నడవటానికి, వాక్యముతో నడవటానికి, అభిషేకముతో నడవటానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే మనం కోరిక కలిగి ఉంటామో పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను, పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అనేటువంటి కోరికను మనం కలిగి ఉంటాము, పరిశుద్ధాత్ముడే సహాయం దయచేస్తాడు. ఆయన విడిపిస్తాడు. బంధకాల నుండి, చీకటి నుండి, రోగం నుండి, సమస్య నుండి, శోధన నుండి, దయ్యాల నుండి, సాతాను నుండి దూరముగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యేసయ్యలోకి నడిపిస్తూ ఉంటాడు, సత్యములోకి నడిపిస్తుంటాడు, ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి, భర్త భవిష్యత్తు గురించి, భార్య భవిష్యత్తు గురించి, కుటుంబ భవిష్యత్తు గురించి దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు, ఆలోచన చేయకూడదు. ఆలోచన అంతా చుట్టూ తిరగాలి. సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరుగుతుందో విశ్వాసులు వాక్యము చుట్టూ తిరగాలి, పరిశుద్ధాత్మ చుట్టూ తిరగాలి. ప్రేమైనటువంటి సంఘమా, మన ఆలోచనలన్నీ కూడా నడిపించడానికి, మన అంతరంగాన్ని, మన జీవితాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆశగల ప్రాణము తృప్తిపరచబడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ నింపబడుతుంది. మత్తయి సువార్త 6:33 పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అవన్నీ దొరుకుతాయి. మనకి కావలసినవన్నీ, దేవుని చిత్తంలో ఉన్నవన్నీ కూడా, దేవుని ప్రణాళికలో ఉన్నవన్నీ కూడా, కుమారుడు ఎడల, కుమార్తె ఎడల, భర్త ఎడల, భార్య ఎడల, కుటుంబం ఎడల దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నెరవేర్చబడడానికి మనం సిద్ధపడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి జీవితాలను సమర్పించుకున్నాం. ప్రతి ఒక్క విశ్వాసి జీవితము క్రీస్తు యేసు రక్తములో ముద్రించబడును గాక. యేసు ప్రభువుని ఒప్పుకొనిచున్నాం. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, నేను విన్న సత్యాన్ని అనేకులకు తెలియచేయటానికి నాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. నా జీవితము యేసయ్య నివసించే ఒక ఇల్లుగా, సువాసనను కలిగి ఉన్న జీవితముగా, క్రీస్తు ప్రేమతో, తండ్రి ప్రేమతో, రక్షణతో ఈ లోకములో ప్రవహించేటువంటి ఒక జీవనదిగా
మా జీవితము ఉండాలి అని ఆశపడుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీలో ఉన్న శక్తి, అభిషేకము, వరాలు నాకు కావాలి. నాకు దయచేస్తున్నందుకు వందనాలు. తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను తెలుసుకోవటానికి, తండ్రి చిత్తంలో, తండ్రి ప్రణాళికలో నేను నా కుటుంబము ఉండాలి అని ఆశపడుచున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనొచ్చు ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభువు శక్తిగల నామములో చేసి ఆశీర్వాదము, వరములను, అభిషేకము యేసయ్య నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.